అటువంటి బెజవాళ్ళలో ఇటువంటి వాడు ఉండడం అంటే మీరే చూడండి. అలాగేనా? అవునన్నా. అలాగేనా? చూసుకుందాం. నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో ఎన్నో బ్లాక్ దగ్గర బ్రేక్ వేసావరా? అన్నా నువ్వు 9వ బ్లాక్ దగ్గర బ్రేక్ అయ్యమన్నావు అన్నా. నేను 8వ బ్లాక్ దగ్గర బ్రేక్ వేసానన్నా. అక్కడే వెయ్యి. సరే అదే కరెక్ట్. బండిలో లోడ్ ఉందా? లేదన్నా, ఎక్కించలేదు. ఎక్కించుకో. సరే అన్నా. ఇక్కడ రాడ్ వెల్డింగ్ చేయించుకోరా. చేయిస్తా అన్నా. కొడితే కాలుకి వస్తుంది కదా. సరే అన్నా. ఏంట్రా ఇది చిరిగిపోయిన లంగాల చంద్రవందరగా ఉంది. పళ్ళున్న టైర్ మార్చుకోరా. టైర్ మార్చేస్తా అన్నా, మార్చేస్తా. మొత్తం కుటుంబాన్ని లేపేస్తావుగా. వస్తావుగా అన్నా. ఇతని పేరు ఏకాంబరం, కానీ అందరూ ఏల్నాటి శని ఏకాంబరం అనే పిలుస్తూ ఉంటారు. ఇతను చూపు ఎవరి మీదనా పడిందంటే ఏల్నాటి శని పట్టినట్టే. ఒకరి దగ్గర డబ్బు వసూలు చేయాలనుకుంటే చేసేదాకా నిద్రపోడు. సెల్లాంటి ఇతను చూపు ఇప్పుడు పడింది రాజశేఖరం గారి ఇంటి మీద. రాజశేఖరం రావయ్యా, రారా. ఏరా ఉన్నావా? ఏంటి సీతయ్య, 6 నెలలుగా కనిపించలేదు. ఇంకా టికెట్ తీసుకున్నావేమో అనుకున్నాను. నేను టికెట్ తీసుకోవాలని ఆశపడుతున్నా, కానీ ఆ దేవుడు కండక్టర్ ఇవ్వడం లేదే. టైం వచ్చేదాకా ఇవ్వలేరా. ఏం బతుకురా, 6 నెలలు కొడుకింట్లో 6 నెలలు కూతురింట్లో ఉంటూ అవస్థ పడుతున్నాను రా. అవును, నువ్వెప్పుడు టికెట్ తీసుకుందాం అనుకుంటున్నావు? నాకేంటి, నేను ఎప్పుడైనా రెడీయే. కానీ పోయేలోగా ఈ ఇంటి నమ్మి నా పిల్లలందరికీ వాటాలు పంచిచ్చేసి పోదాం అనుకుంటే ఒక్కళ్ళు కూడా కలిసి రావటం లేదయ్యా. ఈ కంపెనీ వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాను. ఇదేంట్రా టీవీలా ఉంది? ఇది టీవీ కాదురా, ఐప్యాడ్. సెల్ ఫోను, ఐప్యాడ్ ఇలా అన్ని కొని పంపించేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం రావటం లేదు. ఈ రాజశేఖరం గారికి 4 కొడుకులు. ఒకప్పుడు మొరటివాడిగా తిరిగిన రాజశేఖరం పెద్దవాళ్లు చెప్పిన మాట విని పిల్లల్ని బాగా చదివించి అందరి జీవితాల్ని చక్కగా సెటిల్ చేశారు. ఈయన చిన్న కొడుకు మాధవరావు బెజవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్, భార్య కూడా టీచర్. వీళ్ళకి 3 కొడుకులు. పెద్దవాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, చిన్నవాడు ఆర్మీలో ఉన్నాడు, మధ్యలో వాడే మనవాడు రజనీ మురళి. మన వాడికి ముఖ్యంగా 3 పనులు. తాతయ్యకి టిఫిన్ ఇవ్వడం, లంచ్ ఇవ్వడం, డిన్నర్ ఇవ్వడం. ఓకేనా తాత? ఓకే ఓకే. ఈయన పేరు రొటేషన్ మణి. 6 నెలలకు ఒకసారి ఏదో ఫంక్షన్ చేస్తాడు. గృహప్రవేశం, పుట్టినరోజు, పెళ్లి రోజు, నామకరణం. ఈ రోజు చెవులు కొట్టు. మన టీచర్స్ అసోసియేషన్ యొక్క 5వ వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఆటల పోటీలను ఉత్సాహపరిచేలా చందాలు ఇచ్చిన సహృదయుల పేర్లను చదవబోతున్నాను. శ్రీ రామూర్తి గారు 1000 రూపాయలు, శ్రీ మాధవరావు గారు 1001 రూపాయి. నమస్కారం. నమస్కారం. ఇది ఒక చందానా? చందా అంటే ఇలా ఉండాలి అని గర్వించే విధంగా 30,000 ఇచ్చిన శ్రీ రజనీ మురళి గారిని, 20,000 ఇచ్చిన శ్రీ వేషాద్రి గారిని అభినందిస్తున్నాం. అవును, వాడికి 30,000 ఎక్కడే? నువ్వు బీరువాతాళం వేయడం మర్చిపోయావా? మర్చిపోలేదు, వేశానండి. ఇంటి రారా చెప్తాను. జాగ్రత్తగా ఖర్చు పెట్టరా. నువ్వేలే కావసివాడానమ్మ